वरदातवे दिव्य बालयेसया सर्वेश्वर पुत्रुनिवे दिव्य बालयेसया प्रेमा स्वरूपुडिवे दिव्य बालयेसया सकल लोकेशुडिवे दिव्य बालयेसया सद्गुण वरदातवे दिव्य बालयेसया పగల నుండి కాపాడుము దేవా సైతాను వలల నుండి రక్షించుము ప్రభువా నిత్య మరణము నుండి కాపాడుము దేవా రక్షించుము దేవా మము రక్షించుము ప్రభువా రక్షించుము దేవా మము రక్షించుము ప్రభువా దివ్య బాల యేసయ్యా 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 स्वागतं स्वागतं त्रिएकदेवा स्वागतम्
కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం. ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి. భువి రక్షింపగ మనుజుల కోసం స్వంత కుమారుని అర్పించే. కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి. భూమి రక్షింపగ మనుజుల కోసం స్వంత కుమారుని అర్పించి తండ్రిగా ప్రేమ చూపెను దండిగా వరములిచ్చెను. కరుణతో క్షమించెను జగతికి వెలుగు పంచెను. మానవాళిని ప్రేమించెను. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. ప్రేమామయుడు పరమేశ్వరుడు నరునిగా ఇలలో జన్మించి సత్యము నిలిపి మోక్షము తెరచి మానవ రక్షణ సాధించి ప్రేమామయుడు పరమేశ్వరుడు నరునిగా ఇలలో జన్మించి సత్యము తెలిపి మోక్షము తెరచి మానవ రక్షణ సాధించే. స్వర్గము జీవ మార్గమై మానవాళికి గమ్యమై ప్రగతి పదమున సాగెను శాంతి గుర్తుగా నిల్చెను. లోకమాన్యుడై విలసిల్లెను. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య బాలజేసు
పండుగకు వచ్చిన మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ దినము ఈ దివ్య పూజాబలిని అర్పించుటకు మన విశ్రాంతి పీఠాధిపతులు మహాఘనత వహించిన ప్రకాష్ మల్లవర్పు గారిని ఆహ్వానిస్తూ ఈ పూజాబలిని సమర్పించమని ప్రాధేయపడి వేడుకొంటున్నాం. మనందరం భక్తితో ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేస్తాం. పూజ చేయమని ఇచ్చిన వారందరి పూజలు కూడా జ్ఞాపకం చేస్తూ ఈ పూజాబలిని మేము సమర్పించుచున్నాం. థ్యాంక్ యూ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మనకొక శిశువు జన్మించను. ఆయన సలహాదారుడు, శాంతికరుడు, విమోచకుడు. ఆయనే మనం ఈనాడు ఆశ్రయించి శరణు కోరి వేడుకుంటున్న యేసు ప్రభు, బాలయేసు. ఆ ప్రభునకు మౌనంగా హల్లెలూయా చెప్తూ, ప్రైజ్ యు జీసస్ అని చెప్తూ, మీకు సాక్షులుగా ఉండే విషయంలో, మీ యందు నిండుగా విశ్వాసం ఉంచి నడుచుకునే విషయంలో అపజయం పాలవుతున్నాము, నిండుగా ఉండలేకపోతున్నాము. మీరు ఇచ్చినటువంటి సువార్తను, ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేకపోతున్నాం. అందుకు మరొకసారి మీ సమక్షం ఉన్న మేము పశ్చాత్తాప హృదయాలతో మన్నింపు కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. క్షమించండి, ఆ హృదయాలను, మనసులను శుద్ధీకరించండి ప్రభు. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భూమి అందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భువియందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా
గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భువి యందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము. మీ దయనీలలో కోరెదము, మిమ్ము స్తుతించెదము. మీ ఘన మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము. మీ ఘన మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత ప్రియ సుతుడా శ్రీ యేసువా, ఓ దివ్య గొర్రె పిల్ల. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత ప్రియ సుతుడా శ్రీ యేసువా, ఓ దివ్య గొర్రె పిల్ల. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము. మీ ఘనతను కీర్తింతుము, భువిలో మిమ్ము కొలిచెదము. నీ ఘనతను కీర్తింతుము, భూమిలో మిమ్ము కొలిచెదము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. పిత గుడి ప్రక్కన కూర్చున్నవార మా యేసువా, తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా. పిత కుడి ప్రక్కన కూర్చున్నవార మా యేసువా, తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా. లోక పాపములు హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, నీ ఘన మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము. నీ ఘన మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా,
గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భూమి యందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భూమి యందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భూమి యందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మనిషి అవతారమును దాల్చిన నీ వాక్కు యొక్క కొత్త వెలుగు మమ్ము ఆవరించినది. నీ కుమారుడు మా మధ్యనే ఉన్నాడని గ్రహించి ఆశ్చర్యపడుచున్న మేము మా హృదయ కవాటములను తెరచి అతడు ప్రసాదించు నూతన జీవమును స్వీకరించునట్లును, అది మా క్రియలలో ప్రదర్శింపబడినట్లును కృపా చూపుము. బాలయేసుగా ప్రభును స్మరించుకొనుచు ఆ బాలయేసును ఆశ్రయించి వేడుకొని ఈ భక్తులందరినీ విశ్వాసులందరినీ ఆశీర్వదించి వారిని ఇంకా దండిగా మీ వరప్రసాద ఆశీస్సులతో ఆదరించమని వేడుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి, గాఢాంధకారము కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్లసొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీది కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యములు చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని ఆయనకు పేరెడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరపుచు నేటి నుండి కలకాలము వరకు పరిపాలన చేయును. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ కార్యమును నెరవేర్చుటకు
కృతనిశ్చయుడు అయ్యెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరుని వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. తననం 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 తననం. రుగ్మతలోన ఔషధం, సందిగ్ధంలో జవాబు, బలహీనతలోన బలము నీ వాక్యం. రుగ్మతలోన ఔషధం, సందిగ్ధంలో జవాబు, బలహీనతలోన బలము నీ వాక్యం. యేసయ్యా 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 యేసయ్యా. నా హృదికి ఎంతో ఆనందము, హృదికి ఎంతో ఆనందము, నా హృదికి ఎంతో మకరందము. యేసయ్యా 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 యేసయ్యా. Second reading,
A reading from the letter to the Hebrews, chapter 1, verses 1 to 6. From the book of Hebrews, chapter 1, verses 1 to 6. God has spoken by his Son. Long ago, God spoke to our ancestors in many and various ways by the prophets. But in these last days, he has spoken to us by a Son, whom he appointed the heir of all things, through whom he also created the worlds. He is the reflection of God's glory and the exact imprint of God's very being, and he sustains all things by his powerful word. When he had made purification for sins, he sat down at the right hand of the Majesty on high. Having become as much superior to angels as the name he has inherited is more excellent than theirs. The Son is superior to angels, for to which of the angels did God ever say, "You are my Son"? Today, I have begotten you, or again, I will be his father, and he will be my son. And again, when he brings the firstborn into the world, he says, "Let all God's angels worship him." The word of the Lord. Be to God. Please stand for the gospel acclamation. దివిని వీడింది, భువికి చేరింది. దివిని వీడింది, భువికి చేరింది నీ వాక్యమే. ఆది అందున్న ఆ వాక్యమే, ఆదియందున్న వాక్యమే, దేవుడైన ఆ వాక్యమే. దేవుడైన వాక్యమే, మనుజులకు మహావెలుగై మార్గమయ్యున్నది. మనుజులకు మహావెలుగై మార్గమయ్యున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. దివిని వీడింది, భూమికి చేరింది. ప్రభువు మీతో నుందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుంచి 12 వరకు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయా సీమయందు బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చుతమే అని అనిరి. అది వినిన హేరోదు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధాన యాజకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి
క్రీస్తు ఎచట జన్మించెను అని ప్రశ్నించెను. యూదయా సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయా సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలికలలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసియుండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి నక్షత్రమున కనిపించిన సమయమున వారి నుండి జాగ్రత్తను తెలుసుకొని పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడ కనుగొని నాకును తెలియచేయుడు, నేను వెళ్ళి అతనిని ఆరాధించదను అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శి అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకగా సమర్పించిరి. హేరోదు చెంతకు తిరిగిపోక స్వప్నమున వారికి హెచ్చరింపుగా వారికి మరొక మార్గమును తమ దేశమును తిరిగిపోవటకు దేవదూత చూపెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, బాలయేసు భక్తులారా, మరొకసారి ఈ పుణ్యక్షేత్రానికి స్థలానికి వచ్చి ఆ బాలయేసుని ఈ విధంగా ఆశ్రయించి శరణు కోరి వేడుకుంటూ ఆ ప్రభు పట్ల మనకున్నటువంటి ఆరాధ్య భావన, పూజ్యభావాన్ని, ఆయన యందు మనకున్నటువంటి భక్తి విశ్వాసాలను ఈ విధంగా బహిరంగంగా ప్రకటిస్తూ, మీరు మా జీవితాలకు ఎంతైనా అవసరమండి అని, మా జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయని, మీ మీద ఆధారపడి జీవించే, మీ ద్వారా వచ్చే అనుగ్రహ ఆశీస్సుల బలంతోనే మా ఈ జీవిత ప్రయాణంలో ఉంటున్నాం మేమని మరొకసారి ఆయన సన్నిధిలో వెల్లడి చేస్తూ, ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మీ భక్తులుగా ఉండాలని, మీ అనుచరులుగా, శిష్యులుగా ఉండాలని, మీకు చెందిన విశ్వాసులుగా, విశ్వాసపాత్రులమైన విశ్వాసులుగా ఉండాలని మా ఆశ, మా కోరిక అండి అని ఆ ప్రభు సమక్షంలో విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మా ఈ జీవిత ప్రయాణంలో అంతా మా చేతుల్లో లేదు కాబట్టి అది గుర్తిస్తున్న మేము, మా మానవ జీవిత పరిమితులను గుర్తిస్తున్నటువంటి మేము మీ మీద ఆధారపడుతున్నాం. మీ శక్తి, మీ బలము, మీరు ఇచ్చే అనుగ్రహము, వాటి ద్వారానే మా జీవితాలు బలపడి స్థిరంగా ఉండి ఆత్మశైర్యంతో ముందుకు సాగిపోయే జీవితాలుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదిగో విశ్వాసంతో మీ సమక్షంలో ఇదిగో ఈ విన్నపం మీ పాదాల చెంత పెడుతూ, రానున్న రోజుల్లో మమ్మల్ని గతంలో లాగానే కాచి కాపాడుతూ నడిపించండి. మీ ఆశీస్సుల బలం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండాలి అని కూడా మనం వేడుకుంటున్నాం. ఇలా వచ్చిన మనతో మరొకసారి తన వాక్యం ద్వారా కొన్ని విషయాలను మనకు ఆయన శిష్యులంగా, ఆయన యందు రక్షణ పొందిన దైవ ప్రజలుగా, ఆయనను ప్రకటించే బాధ్యత ఉన్నవాళ్ళంగా ప్రభు తన వాక్కు ద్వారా కొన్ని విషయాలను మరొకసారి మనకు గుర్తు చేస్తున్నారు, తెలియజేస్తున్నారు. సువార్తతో ప్రారంభం చేద్దాం. అక్కడ మొన్ననే పోయిన వారం, అంతకుముందు వారం రోజు మనం ఈ ముగ్గురు జ్ఞానుల పండుగ కొనియాడాం. ప్రభు ఈ ముగ్గురు జ్ఞానులకు ఆ పరమతండ్రి, ఆ సృష్టికర్త, ఈ రక్షణ ఏర్పాటు చేసినటువంటి ఆ దైవం ఈ తూర్పు దేశంలో ఉన్న ఈ జ్ఞానులకు ఆ అద్భుతమైన నక్షత్రం ద్వారా ఈ రాజు, యూదుల రాజు
జన్మించాడు అన్నటువంటి ఆ విషయం వాళ్ళకి తెలియపరచడం, ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటారు, వాళ్ళకి అది తెలిసి వచ్చేలా వాళ్ళ హృదయాంతరంగంలో అది గ్రహించే విధంగా వాళ్ళను ప్రేరేపించారు, వాళ్ళకు చూపించారు ఈ గొప్ప సత్యాన్ని. ఆ కారణంగా వాళ్ళు తూర్పు దేశం నుండి ఆయన వెతుక్కుంటూ వచ్చారు అన్నటువంటి ఆ ధ్యానాంశాన్ని మనం మొన్న పండుగ రోజు ధ్యానించాం. అలా వచ్చిన ఆ జ్ఞానులు ఏమన్నారు? ఆయన ఆరాధించవచ్చాం మేము, ఇది తెలుసుకున్నాం మేము, అది తెలియజేయబడింది, ఆయన ఆరాధించవచ్చాం మేము అని ఆ జ్ఞానులు చెప్తూ, అది ఎక్కడ వాస్తవంగా ఎక్కడ ఆ స్థలం, ఆ నక్షత్రాన్ని అనుసరించి ఎక్కడి దాకా వచ్చాం మేము, ఎక్కడ ఆ స్థలం అని వాళ్ళు అడగడం. చివరికి మళ్ళీ ఆ మధ్యలో కొద్ది అంతరాయం కలిగిన మళ్ళీ ఆ బెత్లెహేములో పశుల పాకలో ఉన్న ఆ బాలయేసును దర్శించడం, తమ కానుకలు అర్పించి తమ ఆరాధనను, తమ గౌరవ మర్యాదలు ఆ విధంగా ఆ రాజు పట్ల, బాలయేసుగా జన్మించిన ఆ ప్రభు పట్ల వాటన్నిటిని వ్యక్తపరిచి శాంతితో సమాధానం తృప్తిగా వాళ్ళ గృహాలకు, వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్ళిపోయారని వాక్యం చెప్తుంది. మన ఆసియా దేశాలన్నీ కూడా మామూలు భాషలో తూర్పు దేశాల కిందనే వస్తాయి. మనందరం తూర్పు ఉన్న ప్రజలం. దేనికి తూర్పు? అక్కడున్న ఆ ప్రదేశానికి తూర్పులో ఉన్న వాళ్ళం మనం. వెస్ట్రన్ సొసైటీ అంటారు, వెస్ట్రన్ కంట్రీస్ అంటారు, మన ఈస్టర్న్ కంట్రీస్, ఈస్టర్న్ ఇది అంటారు. ఇలా ఈ ప్రాంతానికి చెందిన మనకు ఈ ప్రభువును పరిచయం చేయబడ్డారు సువార్త సేవకుల ద్వారా, సువార్త ప్రచారకుల ద్వారా. ప్రభుని అప్పటికే నమ్మి విశ్వసించి ఆయన ద్వారా అనుగ్రహాలు, రక్షణ దీవెనలు పొందిన ఆ సువార్త సేవకులు, గురువులుగా, బ్రదర్లుగా, మఠవాసులుగా, ఆ తర్వాత వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఉపదేశులు, వీళ్ళందరి ద్వారా మనలాంటి వాళ్ళందరికీ, మన ఈ ప్రాంతంలో ఉన్న, ఆసియా దేశంలో ఉన్న, ఈ భారతదేశంలో ఉన్న మనకు ఆ ఎక్కడో అక్కడ పుట్టిన యెరూషలేములో, బెత్లెహేములో పుట్టిన ఆ లోకరక్షకుడు యేసు ప్రభువును, ఆయన వాస్తవంగా లోకరక్షకుడు, దైవకుమారుడు, ఆయన నమ్ముకుంటే జీవితం ధన్యమవుతుంది. ఆయన బోధనలు ఆలకించి ఆ ప్రకారం మనం అవగాహన చేసుకుని వాటి ప్రకారం జీవించే ప్రయత్నంలో ఉంటే మన జీవితాలు పవిత్రంగా ఉంటాయి, శుద్ధంగా ఉంటాయి, ఒక క్రమంలో జీవించే జీవితాలుగా ఉంటాయి, ధన్యమవుతాయి. మన జీవితాలు, మన జీవిత గమ్యం చేరుకోవడానికి ఈ ప్రభువునందు మనకు ఆ మార్గం ఉంటుంది, తెలియవస్తుంది అని మనకు తెలియజేయబడింది. మన అదృష్టం, మన పూర్వులు చేసిన గొప్ప మేలు, మనకి మన తాతలు ముత్తాతలు చేసిన గొప్ప మేలు, మన తల్లిదండ్రులు చేసిన గొప్ప మేలు, ఈ ప్రభువును వాళ్ళు స్వీకరించారు, ఆరాధించారు, ఆరాధ్య దైవంగా స్వీకరించారు. ఆయన యందు బాప్తిసం పొంది రక్షణ పొందే భాగ్యానికి నోచుకొని ఆ విశ్వాసాన్ని మనతో పంచుకున్నారు. ఆ విశ్వాసంలో మనం కూడా ఎదిగే విధంగా, మనం కూడా దాంట్లో ఎదిగే విధంగా, ఆ విశ్వాసంలో ద్వారా ఆ ప్రభువును అవగాహన చేసుకునే వాళ్ళంగా, ఆ ప్రభువుని నిండుగా పూజించి ఆరాధించే వాళ్ళంగా, ఆ విధంగా మనం రూపొందటానికి మన కుటుంబాల ద్వారా, ఈ సంఘం అనే, ఈ క్రైస్తవ సంఘం అనే ఈ కుటుంబం ద్వారా మనకు తోడ్పడుతూ వచ్చారు. అందుకే ఇక్కడ ఉన్నాం మనం. మళ్ళీ ఒకసారి వెతుక్కుంటూ వస్తున్నాం మనం ఈరోజు పండుగ నాడు. ఈరోజే కాకుండా ప్రతిసారి మన ఆలయానికి వచ్చినప్పుడు మన విశ్వాస జీవితానికి కేంద్ర బిందువు అయిన యేసుప్రభు తట్టు వస్తున్నాం, ఆయన చెంతకు వస్తున్నాం. ఆయన ఎందుకు భక్తి విశ్వాసాల నుంచి జీవితాలు ధన్యం చేసుకున్న పుణ్యాత్ముల ప్రార్థనలు కోరి మనం ఆ ప్రభుకు చెందిన వాళ్ళంగా ఉంటూ ఉండే ఆ ప్రయాణంలో తోడుగా ఉండాలని పుణ్యాత్ముల వేడుదల కోసం వస్తూ ఉన్నాం. అసలు విషయం రక్షణ ఇచ్చినటువంటి యేసు ప్రభువు మన విశ్వాస జీవితానికి కేంద్రమైనే, మూలమైనే, ఆయన వెతుకుంటూ వచ్చే క్రీస్తు భక్తులు మనం. అందుకే మనం వేరే వాళ్ళు ప్రోత్సాహం కాదు, బలవంతం కాదు, స్వచ్ఛందంగా, స్వతంత్రంగా మనలో ఉన్నటువంటి విశ్వాసం కారణంగా, ఈ ప్రభువును గుర్తించడం కారణంగా, ఈ ప్రభునందు మనకున్నటువంటి భక్తి విశ్వాసాలు మనలో స్థిరంగా ఉండడం కారణంగా ఆ ప్రభుని ఆశ్రయించి వస్తూ ఉన్నాం. అందుకే ఈనాడు ఒకలాంటి ఉత్సాహంతో, సంతోషంతో, ఆ ప్రభు మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో, భక్తిభావంతో ఇక్కడ
ఈ ఆనందంతో కూడినటువంటి ఎంతో ఆడంబరంగా ఏర్పాటు చేయబడ్డ ఈ వాతావరణంలో మనం ఆలయానికి వచ్చి ప్రభువుని మరొకసారి పూజించి ఆరాధిస్తున్నాము. ఆయన మరొకసారి మన ఆరాధ్య దైవంగా స్వీకరిస్తున్నాం. మీరే మా జీవితాలకు మూలం అండి, మీరే మా జీవితాలకు ఆధారం అండి, మీ అందే మా జీవితాలు రక్షణ ఉంది అండి అని మరొకసారి మనం విశ్వాసంతో ప్రకటిస్తూ, మౌనంగా ప్రార్థన ద్వారా ప్రకటిస్తూ ఆయన సమక్షంలో మనం మన జీవితాలు మనం ఒకసారి ఆయనకు అర్పిస్తున్నట్టుగా వేడుకుంటున్నాం. ఇక్కడ అది తూర్పు దేశం నుండి ఈ జ్ఞానులు ఎలా వచ్చారో, వాళ్ళకి ఎలా తెలియజేయబడిందో ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్న మనకు కూడా ప్రభు ఆ విధంగా తెలియజేయబడ్డారు. అయితే ఇక్కడ మనం కోరుకోవాల్సింది, నిత్యం మనం మర్చిపోకుండా ఉండవలసిన విషయము, ఈ ప్రభు తట్టు మనం నిత్యము చూస్తూ ఉండాలి. ఈ ప్రభు దగ్గరికి నిత్యము విశ్వాసంతో భక్తితో వస్తూ ఉండాలి. ఇలాంటి పెద్ద పండగ సందర్భాలు మాత్రమే కాకుండా మన అనుదిన జీవితంలో ఈ ప్రభు ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఆరాధ్య దైవంగా పదిలంగా ఉంచుకుంటూ, ఆ ప్రభువును పదే పదే ఆశ్రయిస్తూ శరణు కోరి వేడుకుంటూ, ఆయనకు చెందిన వాళ్ళంగా ఉంటూ, ఆయన ఇచ్చే జ్ఞానంతో, ఆ జ్ఞానోపదేశం యొక్క సహాయంతో మన జీవితాలు జీవించే ప్రయత్నం ఉండే క్రీస్తు భక్తులుగా మనం ఉండాలి. వాళ్ళకి నక్షత్రం ద్వారా ఈ రాజు అక్కడ జన్మించాడన్న ఆ వార్త వాళ్ళకి తెలియజేయబడింది. వెంటనే స్పందించారు. వాళ్ళు కష్టపడ్డారు అక్కడ రావడానికి, ఆ సుదీర్ఘ ప్రయాణం చేశారు, వచ్చి చాలా సంతోషపడ్డారు, ప్రభువుని దర్శనం చేసుకుని ఇంటికి తృప్తిగా వెళ్ళారు. మనం కూడా అంతే, మన తరఫున ఈ ప్రభు చెంతకు వస్తూ ఉండాలి. అందుకు మనలో ఇలాంటి పండుగ సందర్భంగా వ్యక్తపరిచే ఈ విశ్వాసం మనలో సజీవంగా, స్థిరంగా, నిండుగా ఉంటూ ఉండాలి. ఇది మనం కోరుకోవాలి. అలా మమ్మల్ని ఆశీర్వదించండి ఓ బాలయేసు అని ఈరోజు ఆయన సమక్షంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడైతే విశ్వాసము, నమ్మకము, దైవ ప్రేమ మనలో ఈ మూడు పుణ్యాలు ఒక స్థాయిలో ఉంటాయో, మన జీవితాలు తప్పకుండా ఒక క్రమంలో ఉంటాయి. డోకా ఉండదు. ఆ భరోసాతో మనం క్రైస్తవ జీవితాన్ని జీవించేటట్టు మనం పయనిస్తూ ఉంటాం. అయితే ఈ విశ్వాసం, ఈ నమ్మకం, ఈ దైవ ప్రేమ అనే ఈ మూడు పుణ్యం మనలో ఏ స్థాయిలో ఉంటూ ఉన్నాయని మనం జాగ్రత్త పడాలి. వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలో, ఎలాంటి మెలకువలు పాటిస్తూ ఉండాలో, ఎలాంటి మనం అనుదిన జీవితంలో ఎలాంటి చర్యలు మనం తీసుకుంటూ ఉండాలో అక్కడ మన బాధ్యత ఉండాలి. లేకపోతే విశ్వాసం సన్నగిల్లిపోయి బాగా వెలుగుతూ ఉండే దీపం చిన్నగా కాంతి తక్కువైపోయి చివరికి ఆరిపోయే స్థితికి వచ్చినట్టుగానే మన విశ్వాసం కూడా, ప్రభునందు మనకున్న నమ్మకం కూడా, ఆయన పట్ల ఉన్న భక్తిభావం కూడా అట్లా క్షీణ దశకు చేరుకోవచ్చు. అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు యేసు ప్రభు అవతరించారు. ఇక వేరే వాళ్ళ అక్కర్లా, ఈయనే స్వయంగా, దేవుడే స్వయంగా మనతో మాట్లాడటానికి మన మధ్య అవతరించారు అని ఇక్కడ కూడా వచ్చారు, మాట్లాడుతున్నారు మళ్ళీ. అయితే ఆయనను ఆశ్రయించి ఆయన పేరు చెప్పుకొని చాలామంది క్రైస్తవ భక్తులమైన మనము మన తరపున ఈ మాటలు ఎంత లెక్క చేస్తున్నాము, ఎంత లెక్కలు తీసుకుంటున్నాము మన జీవితాల్లో, ఏ స్థానం ఇస్తున్నాము? రాజీపడే సహజమైన గుణానికి మనం గురయ్యి పర్వాలేదు, చిన్న విషయమే కదా, ఈ విషయం ఇప్పుడే కదా, ఒకసారి ఏమవుతుంది, ఈ ఒక్క విషయంలో ఏమవుతుంది, ఈసారికి ఇది కానివ్వండి పర్వాలేదు అన్నటువంటి ధోరణి మనలో చోటు చేసుకునే అపాయం మన జీవితాల్లో ఉందని మనకు తెలుసు. ఈరోజు ఈ వాక్యం ఇవన్నీ మనకు గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా మరి బాలయ్య సమక్షంలో ప్రార్థన చేయబోతున్నాం. మనం మనసారా ప్రార్థన చేసుకోవాలి. నీ మాటలు మాలో నిలిచి ఉండాలి. వాక్యం బాగా పాట పాడారు, వాక్యం మధురం అని, అది నిత్యంగా ఉంటుందని, అర్థం జీవంగా ఉంటుందని. ఎవరికి? మనకే కదా. అది మనలో ఉన్నప్పుడు అవన్నీ మన సొత్తు అవుతాయి. మరి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. దీంతో నేను ముగిస్తాను. కళ్ళు మూసుకొని బాలయేసుని ఆశ్రయించినట్టు ఆయన దగ్గరకు వస్తున్నాం మనం. మీరు మనసులో అనుకోండి, ఆయన సమక్షంలో ఉన్నాం మనం. ఎవరు ఈయన?
సాక్షాత్తు దైవ కుమారుడుగా మన మధ్య వెలసిన ఆ దేవుని యొక్క అచ్చమైన రూపము. ఆయన గురించి ప్రవక్త ఎలా వర్ణించారు? మరి ఇలాంటి పేర్లతో ఆయన సంబోధించారు. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు. ఆ దేవుని యొక్క ప్రతిరూపము. ఆ దేవుని వాక్కు ఈ ప్రభువు, మనిషి అవతారం ఎత్తిన ప్రభువు. ఆ ప్రభు సమక్షంలో ఉన్నా మనం. ఓ బాలయేసు, మీ చెంత మోకరిల్లి మీ శరణ కోరి వేడుకుంటున్నాం. మీ మాటలు మాలో నిలిచి ఉండాలి. మీ మరణ పునరుత్థానాల ద్వారా తెచ్చిపెట్టిన రక్షణ దీవెనలు మా జీవితాలను ప్రభావితం చేస్తూ ఉండాలి, పావనం చేస్తూ ఉండాలి ప్రభువు. మా కోసమే ఈ లోకంలో అవతరించారు మీరు. నా కోసమే మీరు అవతరించారు. మీకు వందనాలు అర్పిస్తూ, పరమతండ్రికి వందనాలు అర్పిస్తూ మీ శరణ కోరి వేడుకుంటున్నాం. దీవించండి, ఆ విధంగా పదిలంగా కాపాడండి. మీ పట్ల, పరమతండ్రి పట్ల, పరిశుద్ధాత్మ పట్ల విశ్వాసము, నమ్మకము, ప్రేమ అనేవి మా జీవితాల్లో నిండుగా ఉండి మీ మాటలు మాలో నిలిచి మమ్మల్ని నిలబెడుతూ నడిపించాలని మా విన్నపము. అనుగ్రహించండి ప్రభు. ఆమేన్. అలానే లేచి నిలబడి విశ్వాసంగా ప్రార్థన చూద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో పాతాళానికి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవనమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ, అందుకొనుమా నా అర్పణ.
తననననా తానాన తానాన తననం 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 తననననా తననననా తననా 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 నానానానానానా విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ విమల కరుడైన నా జీవనాద స్వీకరించుమా నా కానుక విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ విమల కరుడైన నా జీవనాద స్వీకరించుమా నా కానుక నీవు ఒసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా నీవు ఒసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక సగసని మదని సనిద గమదని నమ సగమదని సగసనిద సా అప్పరసములలో అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును అప్పరసములలో అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక దని సగసని నదని సనిద గమదని నమ సగమదని సగసనిద సా ఆనందముతో ఐక్యత చేసేదనాత్మను ఆశీర్వాదముగా సఖ్యత పరచుము నా మనసును ఆనందముతో ఐక్యత చేసేదనాత్మను ఆశీర్వాదముగా సఖ్యత పరచుము నా మనసును ఆదియు నీవే అంతము నీవే ఆరాధింతుము అనవరతము ఆదియు నీవే అంతము నీవే ఆరాధింతుము అనవరతము విశ్వవిభుడైన నా ప్రాణనాథ
అందుకొనుమా నా అర్పణ విమల కరుడైన నా జీవనాదా స్వీకరించుమ నా కానుక సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, యేసు మా మధ్య అవతరించి మీకు రూపముగా ప్రత్యక్షమైన ప్రభువును, దైవకుమారుడు మానవుడై మా మధ్య వసిస్తున్నాడు అను గొప్ప సత్యమును మేము దృఢముగా విశ్వసించుతున్నాము. భూఫలములైన ఈ బలవస్తువులు కూడా మాకు పరమ వరములను ప్రసాదించు దివ్య సంస్కారముగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ నిత్య వాక్కు మనుష్యావతారమెత్తెను అను పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. అంతేగాక అగోచరమగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాయి. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకదళము అన్నిటితో ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకములు భూలోకములు నీ మహిమలతో నిండియున్నవి. పరలోకములు భూలోకములు నీ మహిమలతో నిండియున్నవి. హోసానా హోసానా మహోన్నతమునా హోసానా 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 మహోన్నతమునా హోసానా 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 మహోన్నతమునా హోసానా 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 మహోన్నతమునా హోసానా.
ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు బహుధన్యులు. ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు బహుధన్యులు. హోసానా హోసానా మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా మహోన్నతమునా హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ పవిత్రతకు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణము ప్రకటించేదం, నీ ఉత్థానము చాటెదం. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుంటూ ఫ్రాన్సిస్ మా జగత్ గురువును, జయరావు మా పాలనాధికారిని, ప్రకాష్ మా విశ్రాంత పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలియగు మరియమాతతోనూ
పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తుని మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభువును మనకు ప్రేమ కానుకగా రక్షకునిగా దయచేసిన ఆ పరమ తండ్రిని ఆశ్రయించి ఆ ప్రభు నేర్పించిన ప్రార్థన చెప్తూ ఆ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు సమాధానం దయచేయండి. మాకు సమాధానం దయచేయండి. 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 ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు మొక్కాడు పలికిన నా ఆత్మ శరీరం క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. నిత్య జీవము చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. నా యొద్దకు వచ్చువాడు ఆకలి కొనడు, నన్ను విశ్వసించిన ఎన్నడు దప్పిక కొనడు అని పలికిన యేసే జీవాహారము, పరలోక భోజ్యము. జీవాహారము, పరలోక భోజ్యము. దేవుడు పంపిన మనుష్య కుమారుని విశ్వసింపుడు, ఆయనే దేవుడు. దేవుడు పంపిన మనుష్య కుమారుని విశ్వసింపుడు, ఆయనే దేవుడు. పరలోకము నుండి వచ్చిన జీవాహారము, మన్నా భుజించిన పితరుల దివ్యవరమీ భోజ్యము. పరలోకము నుండి వచ్చిన జీవాహారము, మన్నా భుజించిన పితరుల దివ్యవరమీ భోజ్యము. జీవాహారము, పరలోక భోజ్యము. జీవాహారము, పరలోక భోజ్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ అద్భుత శక్తి గల దివ్య బాల యేసు పండుగ శుభాకాంక్షలు.
ప్రభు మిమ్మందరినీ దీవించాలని మా ప్రార్థన ఆకాంక్ష. మొట్టమొదట దేవునికి వందనాలు. నవదిన జపముల సమయంలోని ఈ రోజును దేవుడు మనల్ని దీవించి ఉన్నారు. తన కుమారుని మన కొసగి మన రక్షణ ఆ ప్రభు ద్వారా జరిగింది. రక్షకుడుగా జన్మించిన యేసు ప్రభువును మనం బాలయేసువ కొనియాడుతూ ఈనాడు ఆనందించుచున్నాము. అందుకు కాను ప్రియైన సర్వేశ్వరునికి నిండు హృదయముతో కృతజ్ఞత వందనములు తెలుపుచున్నాం. రెండవదిగా మన ప్రియతమ విశ్రాంత పీఠాధిపతులు ఘనత వహించిన ప్రకాష్ మల్లవర్పు గారు నేను పిలువగానే వచ్చి ఈనాడు దివ్య పూజావళిని సమర్పించి దేవుని యొక్క వాక్యం బోధించినందుకు తండ్రి గారికి మీ అందరి తరపున వ్యక్తిగతంగా నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతా వందనములు. తండ్రి గారిని సన్మానించుటకు రాయప్పన్ వేల అవార్డు కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి వారు వచ్చి తండ్రి గారిని సన్మానించమని మనవి చేస్తున్నాం. తొందర రావాలి అందరూ. థ్యాంక్ యూ. రాయపన్ వేలా అవార్డ్ ఫ్యామిలీ సభ్యులు, థ్యాంక్ యూ యువర్ గ్రేస్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఫెలిసిటేషన్. ఇక్కడ ఈరోజు ఈ గుడికి మీరందరూ బాలయేసు భక్తులుగా వచ్చి మా అందరినీ అలరించారు. బాలయేసు దీవెనల కోసం మీ అందరూ వచ్చారు. మీ అందరికీ కూడా మా విచారణ తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము చేయాలి అనుకుంటారైతే మాకు మా పూజ గురువులు సహాయం లేకపోతే మేమేమీ చేయలేము. వాళ్ళు ప్రతిదీ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముందుగా మా ప్యారిస్ పీస్ని దయచేసి ముందుకు రమ్మని కోరుతున్నాం. పీపీసీ సభ్యులు ఒకసారి రండి, మనం ఆయన ఫెలిసిటేషన్ చేద్దాం. ఆయన తర్వాత మన అసిస్టెంట్ ప్రీస్ట్ అయినటువంటి యోహాన్ ఫాదర్ని కూడా మన యూత్ సభ్యులు వచ్చి ఫెలిసిటేషన్ చేస్తారు. చెప్పు. థ్యాంక్ యూ పీపీసీ మెంబర్స్, థ్యాంక్ యూ ఐజేసీ యూత్. ఈ దినము దివ్య పూజాబలిలో పాలుపంచుకున్న గురువులందరికీ ప్రత్యేకముగా కృతజ్ఞతా వందనము తెలుపుచున్నాం. అదేవిధంగా ఈ పండుగలో పాలుపంచుకొచ్చిన సిస్టర్స్ అందరికీ, క్యాండిడేట్స్ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతా వందనములు తెలుపుచున్నాం.
మా పారిష్ కౌన్సిల్ సభ్యులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతావందనములు. వారు చేసిన ఆ శ్రమ కృషి గుర్తించి వారి అభినందనలు, ప్రత్యేక వందనములు. మా భక్త సంఘాలు, మరియ దళము, నిర్మలయ అసోసియేట్స్, విన్సెంట్ డిపోల్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతావందనము తెలుపుచున్నాం. శ్రీమందార ఇన్ఫెంట్ జీసస్ చర్చ్ యూత్ వాళ్ళ కృషి, ఈ డెకరేషన్ ఇవి అన్నీ యువకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతావందనములు తెలుపుచున్నాం. యూత్దే క్రిబ్బు, తేరు డెకరేషన్, మండప డెకరేషన్ అని మరొకసారి వారి చప్పట్లు కొట్టి మనం చేస్తాం. సీతమ్మ దగ్గరికి అంటే ప్రత్యేక ఆశీర్వాదం. ఎందుకంటే సింగర్స్ కొరత లేని ఒక విచారణ ఇది. మాకు ఇంగ్లీష్లో 3 టీమ్స్, ఏబిసి. అది తెలుగులో కూడా మాకు 2 టీమ్స్, ఏ అండ్ బి. ఈ 3 టీములు కూడా ఈ సంవత్సరం నవదిన ప్రార్థనలో పండుగ రోజు చక్కగా బ్రహ్మాండంగా పాట పాడారు. మీకందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతావందనములు. చాలా బాగా పాడారు. కంగ్రాచులేషన్స్ బోత్ టీమ్స్, ఇంగ్లీష్ అండ్ దెన్ తెలుగు choir మెంబర్స్. ఈ దినము మీరు ఆల్టర్ మీద చూసినట్లయితే ఈ ఫ్లవర్స్ స్పాన్సర్ చేసింది దుప్పాటి విజయ్ కుటుంబం. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతావందనములు. అంతేకాకుండా గ్రౌండ్లో గోడ దగ్గర మీకు కనిపిస్తే యేసు ప్రభు ఇమేజ్ ప్రింట్ చేసిన జెండా, ఆ జెండా కూడా స్పాన్సర్ చేసింది దుప్పాటి విజయ్. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతావందనలు తెలుపుచున్నాం. ఇక పండుగ అంటే మీకు తెలుసు, పండ్లు ఎక్కువ. మన నిర్మలా సిస్టర్స్ నిన్న రాత్రి దగ్గర 12:30 వరకు పనిచేసి ఆల్టర్ డెకరేషన్ చేశారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతావందనము తెలుపుచున్నాం. నవదిన జపాలలో ఆల్టర్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ చేసిన జీవి కిరణ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతావందనము తెలుపుచున్నాం. ఇక ఈ పండుగ పురస్కరించుకొని పూజలు రాసిన తోడ్పడిన పదివాడ జోజి, బెల్లంకొండ కిషోర్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతావందనములు తెలుపుచున్నాము. మరి పండుగ ఖర్చు ఉంది. చాలామంది సీతం ధర వాళ్ళు మాత్రం కాదు, బయట విచారణ వారు కూడా డబ్బిచ్చి సహాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతావందనలు తెలుపుచున్నాం. ఇతర విచారణ నుంచి చాలామంది వచ్చారు. ఉదయం నుంచి ఇప్పుడు 4వ పూజ. ఈ 4 పూజలకు కూడా గుడి గ్రౌండ్ నిండా జనం వచ్చారు. వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతావందనం తెలుపుచున్నాం. ఇక మనం చూసినప్పుడు సాక్రిస్టియన్ జోజీ, దాసు, పూజ సహాయం చేసిన బాలబాలికలు వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతావందనం తెలుపుచున్నాం. ఇక నాకు కుడి ఎడమ ఒకరున్నారు. ఎవరు? మా చిన్న ఫాదర్ గారు జి యోహాన్ గారు. నా శక్తి ఆయనే. అంతేకాకుండా యువకులను సక్రమ మార్గం నడిపించి అన్ని డెకరేషన్ సకాలములో పూర్తి చేసింది ఫాదర్ యోహాన్ గారు. ఫాదర్ యోహాన్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతావందనములు. ప్రతి ఒక్కరికి పండుగ విజయవంతానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతావందనలు తెలుపుచున్నాం. ఎల్ఈడి లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేసిన జయరాజ్ పార్టీకి ప్రత్యేకమైన కృతజ్ఞతావందనములు. దివ్యవాణి టీవీ మన ప్రోగ్రాం షూట్ చేశారు. ఎప్పుడో ఒకరోజు వాళ్ళు దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తారు. డేట్ మీకు తెలియపరుస్తాం. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతావందనములు. ఇక ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పండుగ విజయానికి తోడ్పడిన అందరికీ కూడా
ప్రత్యేకమైన కృతజ్ఞత వందనము తెలుపుచున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొకసారి పండుగ శుభాకాంక్షలు. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన భాస్కర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత వందనములు. భాస్కర్ అభినందనలు. ఏ నాయిస్తో డిస్టర్బ్ లేకుండా ఈ కార్యక్రమం జరిపించినందుకు ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగింపు ప్రార్థన ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని జననమును మేము ఆనందదాయకమైన భక్తితో కొనియాడుచున్నాము. ఈ పవిత్ర కార్యములోని అంతరార్థమును పరిపూర్ణ విశ్వాసంతో గ్రహించి దానిని హృదయపూర్వకంగా మేము ప్రేమించినట్లు మమ్ము దీవింపుము. మా సహోదరి సహోదరులతో ఎల్లవేళలా ఐకమత్యంగా జీవించినట్లును బాలయేసు సాక్షులుగా మేము ఉండునట్లును మాకు మీ అనుగ్రహమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. అంతము లేని మంచితనము నిలయమైన దేవుడు తన కుమారుని మనిషి అవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలను. మహిమాన్వితుడైన అతని జన్మతో పవిత్రమైన ఈ కాలమును, ముఖ్యముగా ఈ బాలయేసు పండుగను తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ఆ దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనొచ్చునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు జ్ఞానులకు తెలియజేసెను. ఆ ప్రభు మీ మనసులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మేము ఎన్నుకొనుగాక. ఆమేన్. తన కుమారుని మనిషి అవతారము ద్వారా దేవుడు దివిని భువిని ఒకటి చేసెను. ఆ ప్రభువే, ఆ బాలయేసుగా స్మరించుకొనిన ప్రభువే మీకందరికీ శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. మీకు మరొకసారి మీ విచార ఫాదర్ గారికి, సహాయకులైన మన యోహాన్ గారికి, మీ అందరి తరపున నా తరపున మరొకసారి పండుగ శుభాకాంక్షలు. ఇవన్నీ ఏర్పాట్లు గావించి మనకందరికీ సౌకర్యంగా ఉండే విధంగా శ్రమపడిన ఫాదర్ గారికి, మరి తోడుగా ఉన్న పీసీ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదిదేవుని అనురాగవరం జగజ్యోతిగా ఇలా వెలసిన దైవం, జగజ్యోతిగా ఇలా వెలసిన దైవం. బాలయేసువా జీవన రాగమా, మా ప్రియ దైవమా, నీకే స్తోత్రమయా. బాలయేసువా జీవన రాగమా, మా ప్రియ దైవమా, నీకే స్తోత్రమయా.
సుస్వర రాగాలతో సుమధుర భావాలతో సుస్వర రాగాలతో సుమధుర భావాలతో నిన్ను కీర్తింతును నిన్ను స్తుతింతును నిన్ను గణపరచి ఆరాధింతును నిన్ను కీర్తింతును నిన్ను స్తుతింతును నిన్ను గణపరచి ఆరాధింతును బాలయేసువా జీవన రాగమా మా ప్రియ దైవమా నీకే స్తోత్రమయా దావీదు గోత్రాన ఉదయించి భువికే తెంచావు నీదు కరుణనే కురిపించి రక్షణ నొసగావు దావీదు గోత్రాన ఉదయించి భూమికి తెచ్చావు నీవు కరుణని కురిపించి రక్షణ నొసగావు నీతో బంధము విడిపోని అనుబంధము నీతో బంధము విడిపోని అనుబంధము నీతో స్నేహము మా జీవిత సౌభాగ్యము నీతో స్నేహము మా జీవిత సౌభాగ్యము బాలయేసువా జీవన రాగమా మా ప్రియ దైవమా